15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కొవ్విన దూడల్లాగా మనం గంతులు వేయాలా? లేకపోతే నిన్ను వలలేసి వాడు గూర్చి లాగి సాతాను గంతులు వేయాలా? దేవుడేమో నిన్ను గంతులు వేసే అనుభవంలోనికి నడిపించాలని, దేవుడి సన్నిధిలో ఎగిరెగిరి ఆనందంతో ఉత్సాహంతో దేవుడి సన్నిధిలో నాట్యముతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటే నువ్వేం చేస్తున్నావు? సాతానికి చోటిస్తున్నావు. వాడు వలేసి గుచ్చుతున్నాడు, నువ్వు ఏడుస్తూ ఉంటే వాడు గంతులు వేస్తున్నాడు. లోకంలో వాడు చేసే పని అదే. వాడు వలలో నువ్వు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలా? స్వాతంత్ర్యం నీకుంది. ఆత్మ ఇచ్చే నియమాలు ఉన్నాయి. ఆత్మ యొక్క మరుగైన ప్లేస్కి వెళ్ళు, ఆయనను దాగుచోటుగా చేసుకో. నేను అదే అలవాటు చేసుకున్నా. నాకు ఎన్ని శ్రమలున్నా ఇంతింత ఎగురుతా, ఆనందంతో నింపబడతా, ఉత్సాహంతో నింపబడతా. ఆయన నాతో మాట్లాడతాడు. ఆ దర్శనం నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఇంకా బలపరిచే దేవుడు ఉండగా ఏడ్చుకుంటూ కూర్చుంటావు మూలకు. అలా తెలియనప్పుడు మూలకు కూర్చున్నా. ఇప్పుడు తెలిసిన తర్వాత మూలకు కూర్చుంటే ఏడ్చుకుంటుంటే దేవుణ్ణి తెలుసుకొని ఏమైనా లాభం ఉందా? ఉందా? అది నా జీవితంలో. మరి మీ జీవితంలో ఇంకా ఏడ్చుకుంటూ ఉంటుందా ఏమైనా లాభం? ఏడ్తారా? ఊకుంటారా? కొంతమంది అయితే నేనైతే ఇట్లా ఏడ్చేదని తెలుసా. నేను ఏం చేసినా నిండా చెద్దరు కప్పుకొని 3 రోజులు అన్నం తినకుండా ఉండేదాన్ని. ఇప్పుడు అట్లా చెప్పుకొని ఏడతామన్నా లేదు. ఎట్లా ఏడితే ఎవరికి చెప్పుకుని ఏడుస్తూ? ఎవరు నమ్ముతారు మనల్ని? హల్లెలూయా! ఎవరు నమ్ముతారు? నేను నమ్మేది ఆయనే. ఇప్పుడు తప్పకుండా ఆయన రెక్కల నీడకి వెళ్ళాలా? దేవుడికి ఎట్లా ద్వారం తెరవాలో, ఎక్కడికి వెళ్ళాలో, నిన్నేం చేస్తే ఆయన సన్నిధికి వెళ్తావో అవన్నీ దేవుడికి తెలుసు. ఇప్పటికైనా అపవాది వేసే వలలు గ్రహిస్తారా? వాడంట నీకు వలేస్తాడు, ఏడిపిస్తాడు. వాడు ఏం చేస్తాడు నీకు తెలియకుండా? నీకు తెలుసా వాడు సంతోషపడేది? దేవుడేమో 114వ కీర్తనలో చూడండి, 2-3 వచనాల్లో నా జీవితం అలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. 3వ వచనం, 4వ వచనం. సముద్రము దాన్ని చూచి పారిపోయేను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలు పొట్టల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ఎవరు ఇట్లా వేయాలా? నువ్వు నేను ఇట్లా వేయాలా? మనల్ని చూసి శ్రమ పారిపోవాలా? మనల్ని చూసి బాధ పారిపోవాలా? ఏంటి వీళ్ళు ఇట్లా గంతులు వేస్తున్నారు, అసలు ఏం ప్రదర్శించింది వీళ్ళకి అని సాతాను నిన్ను చూసి ఓడిపోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? తను ఎత్తు పట్టుకొని కూర్చుంటున్నావు. నేను ఒక దైవ సేవకుడు నా కళ్ళలో ఇట్లా నెత్తి పట్టుకొని కూర్చున్నాడు చూపించింది. వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా కనబడ్డది మిమ్మల్ని, మా కళలో నాకు ఒక పెద్ద కుక్క కనబడ్డది, ఆయనను వెంబడిస్తున్నట్టు పోయి చెప్పానండి. చెప్పినా కూడా పట్టించుకోలేరండి. ఇప్పుడు అసలు వాళ్ళ కుటుంబంలో లేని కష్టాలు లేవండి. ఒక సేవకుడు కుటుంబం అండి, లేని కష్టాలు లేవండి. అంత దుఃఖంలో వాళ్ళు మునిగిపోయారు. చెప్తే వినల్లో అట్లుంటారండి. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నాను? నాది కాదు గొప్పతనం, ఆలోచిస్తారు. మీరన్నా మారుతారేమో అని, మీరన్నా దేవుడు వాక్యానికి లోబడతారేమో అని. దేవుడు మనకు ఒక కళ్ళు ఇస్తే, దేవుడు మనకు ఒక వాక్యం ఇస్తే మనం దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, వాళ్ళ జీవితంలో వాళ్ళని హెచ్చరించినా వాళ్ళు మార్చుకోలేరు. ఇప్పుడు దుష్టుడికి ఎంత సంతోషం! దుష్టుడు వలలేసి లాగిండు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఏడుస్తే సాతాను ఏం చేస్తుంది? సేవ పడిపోదు. సేవ పడిపోవడమే కదా వాడి ప్లాన్. ఒక సేవకుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే సంతోషించేది సాతానే కదా. నువ్వు పడిపోతే సాతాను సంతోషిస్తాడు.
కానీ దేవుడేమో సముద్రము పారిపోవాలని నీ జీవితంలో దేవుడు నీకు తోడు ఉండాలనుకుంటున్నాడు. ఎర్ర సముద్రము పారిపోవడము ద్వారా దేవుడికి మహిమ కలగలేదా? అది ఏం జరిగింది? ఇంత గొప్ప కార్యం జరిగింది. ఆశ్చర్యపోయారు. నీ జీవితంలో ఒక శ్రమ నుంచి విడుదల పొందింది. అసలు ఏంటి వీళ్ళలో ఉన్న శక్తి అని ప్రజలు తెలుసుకోవాలండి. నువ్వు అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు, కానీ నువ్వు శ్రమకు కొట్టుకొని పోతే ఏమన్నా దేవుడి శక్తి అక్కడ ప్రజలు తెలుసుకుంటారు? ఎవరు తెలుసుకోలేరు. అందుకే అంటున్నాడు, సంఘమా, దేశమా, మీ కుటుంబాల్లో, మీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించి పద్మాసు దీపములో ఆత్మ పరవశుడై యోహాను భక్తుడు దేవుడి సన్నిధిలో పరవశుడైందండి. దేవుడు ఆవరించిందా లేదా? నీవు ఆయనను హత్తుకుంటే ఆయన నిన్ను ఆవరిస్తాడు. దేవుని నువ్వు హత్తుకుంటే దేవుడు నిన్ను ఆవరిస్తాడు. కానీ రోజుల్లో ఎవరు నిన్ను ఆవరిస్తున్నారు? ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు? ఎవరు నిన్ను వెంబడిస్తున్నారు? నువ్వు ఎవరి పరిపాలన ఈరోజు? నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావు? నువ్వే ప్రశ్నించుకో. ఇక్కడే చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. దేవుడు నిన్ను పరిపాలిస్తే నువ్వు అధికారాన్ని బట్టి లోకంలో ఏం చేస్తావు? న్యాయాన్ని బట్టి ప్రజలను పరిపాలిస్తావు కదా. దేవుడు నిన్ను పరిపాలిస్తే నువ్వు ప్రజలను పరిపాలిస్తావు. దేవుడు నిన్ను ఏలితే నువ్వు ప్రజలను ఏలుతావు. దేవుడు నిన్ను ఏలకుండా నువ్వు ప్రజలను ఎలా ఏలగలవు? ప్రజలను ఎలా సంపాదించుకోగలవు? ప్రజలను ఎలా ఆదరించగలవు? ప్రజలను ఎలా బలపరచగలవు? నీ జీవితంలో దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడా? యేసే పరిపాలనలోనికి ఈ రోజైనా వస్తావా? అందుకే దేవుడు నిన్ను ఈరోజు బలపరుస్తున్నాడు. ఈరోజు నీ కన్నీరుందా? ఈ విధంగా నడుచుకుంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ఆయన అన్ని మనవన్నీ ఆయనే. నీ శ్రమలు, నీ దుఃఖం ఆయన తీసేశాడు. సిలువలో ఆయన ఏం చేశాడు? మోసిందా లేదా? నీ శాపాన్ని ఆయన శాపగ్రస్తుడిగా మారిందా లేదా? మారిందా? నీ రోగాన్ని ఆయన భరించిందా? మరి భరించిందన్న వాళ్ళం ఇంకా ఏడ్చుకుంటూ, ఇంకా రోగంతో, ఇంకా శ్రమలతో, అసలు పొద్దున వస్తూ పొద్దుకి మాయమైపోవాలి నీ దుఃఖం. యేసయ్య నీ దుఃఖాన్ని కొట్టేశాడు సిలువలో. చదవండి ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమికుండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. పద్మాసు దీపంలో యోహాను భక్తుడు ఆత్మపరవశుడై ఉన్నప్పుడు ఆ సంఘం కొరకు బయలుపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు గనుక దేవుడి సన్నిధిలో చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు దేవుడు. యోహాను ప్రకటన గ్రంథం 4:2 వచనంలో చూడండి, దేవుడు ఎట్లా అతనితో మర్మాలు బయలుపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరి కన్నీరును దేవుడు తుడవడానికి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. తన శ్రమలో దేవుడు ఆ సంఘాన్ని గురించినటువంటి మర్మాలు మాట్లాడుతున్నాడండి. సంఘం యొక్క దుఃఖం అంతా కూడా కొట్టివేయబోతున్నాడు. వారి కన్నుల ప్రతి భాష బిందువును దేవుడు తుడిచివేయబోతున్నాడు. ఇక్కడికి దేవుడు సేవకులను పంపినప్పుడు సేవకులు దేవుడి సన్నిధిలో వాక్యాన్ని తీసుకొని వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్తేనే ఇక్కడ
మీకు చెప్పగలుగుతా. ఉట్టుటిగా ఎవరి మాటలు చెప్పలేరండి. నమ్ముతారా? ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 1:10 వచనం చూడండి. 1:10. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా గొప్ప స్వరము. 9 చూడండి. మీ సహోదరుడని యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపములో హల్లెలూయా. ఎక్కడ పరవశుడైండు? ఎవరు ఆవరించిండ్రు ఆయనను? ఈయనను దేవుడు ఈయనను. ఆయన మరి అన్ని ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళిండా? కష్టాల్లో వెళ్ళిండా? శ్రమలోను సహనములోను కష్టములోను అక్కడ ఉన్నాయి. యేసును బట్టి కలిగే శ్రమలైనట ఆయనకు. పద్మాసు దీపములు అతన్ని పట్టుకొని శ్రమలు వేశారు. ఆ ఒంటరితనములో దేవుడి సన్నిధిలో పరవశుడయ్యాడండి. పరవశుడయ్యాడని కాదు కానీ ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు మర్మాలు బయలుపరిచారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంఘాలలో సేవకులతోని సువార్థికుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘములోనే కొంతమందితో దేవుడు మనతో మాట్లాడే అనుభవాలు కూడా ఉన్నాయండి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? మాట్లాడిండ్రా? ఏ సేవకులైనా మిమ్మల్ని హెచ్చరించిండ్రా? బలపరిచిండ్రా? ఇట్లా ఉండమన్నారా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ మాట ప్రకారం మీరు నడుచుకుంటే మీ ప్రతి కన్నీరు తుడవబడుతుంది. ఇంకా దుఃఖం ఉండదు, ఇంకా వేదన ఉంటుందండి. నువ్వు ఇంకా వేదనతోని దుఃఖముతోని శ్రమలో ఏడ్చుకుంటున్నావంటే నమ్మడం లేదని అర్థం. విశ్వాసఘాతకురాలివేగా నువ్వు. నమ్మకపోతే నువ్వు దేవుడితోటి తిరగలావు. తిరిగితే ఒకవేళ నువ్వు ఆయన యొద్దకు వస్తావు. గాలివానకు ఆయన నువ్వు ఒక మరుగైన చోటుగా చేసుకోవాలి. గాలిని వెతకాలి. గాలి అంటే పరిశుద్ధాత్ముడే. ఎవరు ఈ గాలి ఎటు అటు వెళ్ళే వాళ్ళే దీని సత్యాలు తెలుసుకుంటారు. ఆత్మ నడిపింపులు ఉన్న వాళ్ళే మర్మాలు తెలుసుకోగలుగుతారు. పద్మాసు దీపములు ఆయన పరవశుడైనప్పుడు మర్మాలు బయలుపరిచినప్పుడు అతన్ని అందరూ కూడా గౌరవించారు. ఎంత మంచి సాక్ష్యం! ఎంత మంచి సాక్ష్యం! పుట్టుటిగా సాక్ష్యం తయారు కాదు. హల్లెలూయా. నువ్వు ఒక సాక్ష్యం తయారు కావాలంటే నీకు శ్రమ అవసరం. శ్రమలో నీకు దీనత్వం అవసరం. శ్రమలో వినయం అవసరం. శ్రమలో నీకు నలిగిన హృదయం అవసరం. ఇవన్నీ నీకు ఎప్పుడైతే వస్తాయో నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యం జరిగిస్తాడు. కావాలా? మరి శ్రమలో పారిపోతావా? పాదాలకు పోయినా అక్కడ ఉంటాడు. యోనాకు ఉన్నాడా లేదా? చివరికి ఆయన పాదాలు పట్టుకునే సమయం తెచ్చిందా లేదా? చేప కడుపులో కూడా ఆ వాసనకు తట్టుకోలేక తండ్రి దేవుడా నువ్వు ఎట్లా చెబితే అట్లా తింటానని అన్నాడా లేదా? చేప కడుపులో ఒప్పుకున్నాడు. నీకు ఏ శ్రమన్నా పంపి అక్కడ ఒప్పిపోయేస్తాడు. నీకు అక్కడ తీర్మానం చేసేటట్టు చేస్తాడు. సోమరితనం ఉన్న నీ సోమరితనం అంతా తీసేసే శ్రమ పంపుతాడు. నీకు తెలియాలంటే తెలుసుకునే శ్రమ పంపిస్తాడు. పంపాలా? ముందే ఒప్పుకుంటారా? వాడు వలలేసి వాడి వలలకు గుచ్చి చిక్కుకున్నప్పుడు వాడు సంతోషిస్తే నువ్వు వేడిస్తే అప్పుడు అసలు నేను ఎందుకు ఎడుతున్నా? అప్పుడు నీ దగ్గరికి దేవుడు పంపి వాక్యము దర్శనము లేకపోతే సేవకులను ఎవరినో ఒకరిని పంపి అప్పుడు ఇప్పటికైనా దేవుని తట్టు తిరుగుతావా? ప్రేమ, ఎంత ప్రేమ! దేవుడికి ఎంత ప్రేమ! ఇప్పటికైనా ఆయన తట్టు తిరుగుతావా? అన్ని పోగొట్టుకున్నాక వేసే ప్రేమ బాగా అర్థమవుతుంది మనకు. అన్ని ఉన్నాక అర్థం కాదు కదా. భర్త ఉన్నాక భర్త విలువ అర్థం కాదు. భర్త పోయినాక భర్త విలువ అర్థమవుతుంది తెలుసా?
భర్త ఇంట్లోన్నంతసేపు అర్థం కదా, ఇంట్లోన్నంతసేపు ఎప్పుడు భర్తను భార్య పొడుచుకొని తింటుందండి. కానీ ఇంట్లో నుండి వెళ్ళిన తర్వాత ఏదైనా పనికి వెళ్ళింది అనుకో, ఒక 10 రోజులు, 2 రోజులు, వారం రోజులు, ఒక రోజు ఉన్నాడనుకో, ఆ రోజు దేనికన్నా భర్తనే గుర్తుకొస్తాడు కదా. హల్లెలూయా. మరి అదన్నా గ్రహించి ఇంకొక రోజన్నా మంచిగా ఉంటారా? కొద్దిగా తెలుసుకోండి. ఇంకొక రోజన్నా ఆ భర్తకి ఇచ్చే విలువను తెలుసుకోండి, ఆ దేవుడికి ఇచ్చే విలువను తెలుసుకోండి. దేవుడు దూరం అయిపోయినప్పుడన్నా ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖము, ఆ వేదన దేవుడు నీకు తీసేయాలనుకుంటున్నాడు. నేనైతే ముందు ఏడ్చేదాన్ని, ఇప్పుడైతే లోక సంబంధంగా దుఃఖం లేదు. ఇప్పుడు ఆత్మల పట్ల దుఃఖం, ఆత్మలను బలపరచాలన్న దుఃఖము, ఆత్మలను వాక్యము ద్వారా ఆదరించాలన్న దుఃఖము. పొద్దున్న లేస్తేనే వాక్యాలు ఇవ్వాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు స్నానం పోయాలి, అలా బట్టలు ఉతకాలి. ఎట్లా? ఒక రోజు నాకు కల వచ్చింది, బట్టలు పెట్టుకున్నా ఉతికేడుతుకుతున్నా ఉడతలేవండి. హల్లెలూయా. ఏం బట్టలు? మీరు అందరు తప్పిపోతే మీ అందరి కొరకు మీ బట్టలన్నీ ఉతుకుతున్నా, అట్లా అట్లా అర్థం అన్నట్టు. మీ వస్త్రాలు మలినమైపోతే, మీరు వస్త్రాలు దేవుడి నుండి తొలగిపోతే, ఈ పాపాలన్నీ నేను దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఏడవడం, పరిశుద్ధపరచుకోవడం, ఎందరి కొరకు ప్రార్థన చేయడం, అట్లా అట్లా చేస్తలేను దేవుడికి తెలుసు. కానీ అట్లా మీకు ఒక ఆధారం చెప్తున్నాను. లోక సంబంధమైన పిల్లలకు పెంచి పెద్ద చేశారు, ఒకరోజు మిమ్మల్ని తన్ని వెళ్ళిపోతారేమో కదా. ఏం పెట్టినావు నాకు అని అంటారు కావచ్చు, కానీ ఈ దేవుడు నిన్ను మాత్రం అన్నాడు. ఈ ఆత్మలు నిన్ను అంటారా? అన్నాడు. ఒకవేళ అన్న యేసయ్య దగ్గర నీ ప్రతిఫలం ఉంటుందండి. జీవ గ్రంథంలో నీ ప్రతి పని రాసుకుంటాడు. దానికి తుప్పు పట్టదు, దానికి దొంగలు రారు, దానికి రోగం రాదు. అది నీ యొద్ద నుండి ఎవరు తీసివేయ లేరు. అది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది తెలుసా. ఇంకా రోజు నువ్వు ప్రార్థన చెయ్యాలి. తపన వాళ్ళందరినీ చూస్తే అయ్యో వీళ్ళ కష్టాలు ఎప్పుడు పోవాలి నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కరు బాధలు చెప్తే, దేవా ఇలా బాధలు ఎట్లా పోవాలయ్యా, ఇలా కష్టాలు ఎట్లా పోవాలయ్యా అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేనున్న ప్లేస్లో నా కష్టం నాకే